దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వసంపూర్ణుడైన దేవాదేవుడైన యెహోవా మహిమ కలిగిన వాగ్దానం. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ప్రియా సర్వసంపూర్ణుడును పరిశుద్ధుడు పరిపూర్ణుడైన దేవాదేవుని బిడ్డలారా, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన ప్రియ ప్రభు సర్వసంపూర్ణుడు పరిపూర్ణుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడైన ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండిని దేవుని వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటనలోనూ ఆత్మల సంపాదనలోనూ ముమ్మరముగా ఉన్న పౌలు ప్రార్థనా విషయంలో కూడా పట్టుదల కలిగి ఉన్నాడు. సువార్త పరిచర్యకు ఎంతో సిద్ధపాటు, ద్రవ్యము, అనేక వనరులు అవసరమైనప్పటికీ నిజమైన సువార్త సేవ పోరాటమని, సాతానుతో యుద్ధమని పౌలు గ్రహించాడు. నేడు మనము కూడా గ్రహించాలి. సువార్త పరిచర్యలో ఎన్నో అవసరాలు కలిగి ఉన్నప్పటికీ అన్నీ కూడా దేవుని నామానికి మహిమార్థంగా మనం దేవుని నామానికి ఘనతగా మనం జీవించినప్పుడు, సాతానుతో మనం పోరాడినప్పుడు సాతానికి లయపరచబడి మనకు జయం కలుగుచున్నది. జయముగల దేవుని బిడ్డలారా, మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. జయముగల దేవుని బిడ్డలారా, ఎలాంటి అవసరాలు అక్కర్లు మీకున్నప్పటికీ మీరు నమ్మిన దేవుడు సర్వశక్తి సంపన్నుడని, సర్వోన్నతుడని, మహిమాస్తుడపుడని, మహిమాన్వితుడని గుర్తించి ఆయనతో కొనసాగండి. ఆయన నామానికి మహిమార్థంగా మీరు జీవించండి. ఆకాశమందుండి ప్రతి అక్కర్లు తీర్చగల గొప్ప దేవుడు, మన అక్కర్లని తీర్చే అద్వితీయ దేవుడు ఆయనే మహిమాస్వరూపుడైన. ఈ పోరాటంలో జయం పొందుటకు అత్యవసరమైనది ప్రార్థనే. దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి విషయంలోనైనా సరే దేవుని స్తుతించి ప్రార్థించండి, మహింపరచండి. మీ ప్రతి అవసరం తీర్చగల గొప్ప దేవుడైన ఆత్మల జాలిరైన పౌలు ప్రార్థనా జీవితం బహుశ్రేష్టమైనదిగా ఉన్నది. ఆత్మలు రక్షించబడాలని, రక్షించబడిన ఆత్మలు పరిపూర్ణులు కావాలని కన్నీటితో, భారంతో, ప్రసవేంతో చేసిన ప్రార్థనలు సంపూర్ణమైనవి. దేవుని బిడ్డలారా, మనము కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. మనం కూడా విశ్వాస వీరులై ప్రార్థనా యోధులమై నిల్చుండాలి. ప్రార్థన ద్వారా సాతాని క్రియలు లయపరచబడతాయి. ప్రార్థన ద్వారా సాతాన్ని తొక్కగలదాం. ప్రార్థన ద్వారా మనకు జయం కలుగుతుంది. ప్రార్థన అంటే కొద్ది సమయం కొన్ని మాటలు ఉచ్చరించడం కాదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన మనసు కలిగిన మనము ప్రార్థనాత్మతో నింపబడి ఎడతెక్క ప్రార్థించు అనుభవాన్ని పొంది ఉండాలని నేను ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి విధమైన ప్రార్థన అనగా మన ప్రార్థనలో మొదటిగా ఒప్పుకోలు ఉండాలి. రెండవదిగా సమర్పణ జీవితం మనం కలిగి ఉండాలి. మూడవదిగా మన ప్రియ ప్రభుని ఆరాధన చేయాలి. నాలుగవదిగా మన ప్రియ ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి. ఐదవదిగా మనం చూస్తే ప్రియులారా గొప్ప సహవాసం కలిగి ప్రభుని ప్రార్థించాలి. ఆరవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆయన్ని ప్రార్థించినప్పుడు మన ప్రతి అక్కర అవసరం కూడా తీర్చగల సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి, అద్వితీయ దేవుడు. ఆయన నామానికే మహిమ, ఆయన నామానికే ఘనత. మనసారా దేవుని ప్రార్థించండి. సంపూర్ణమైన ప్రార్థన ప్రభుకు సమర్పించండి. ప్రభు మీ ప్రతి అవసరం తీర్చి మీకు శాంతి, సమాధానం, జయము, విజయము, ఆనందాదరణ, సంరక్షణ ఇచ్చి మీకు దేదీప్యమైన వెలుగుతో నింపగల గొప్ప దేవుడు. ఆ జయము గల దేవుడికి, ఆ మహిమాస్వరూపుడికి, ఆ పరిపూర్ణుడికి, సంపూర్ణుడికి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడైన సర్వశక్తి సంపన్నుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన శుభవాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. నీ వాగ్దానములు ఎన్నైనను అన్నీ అవును అన్నట్లుగా ఉన్నాయి. న్యాయమూర్తి, వాగ్దానస్తుడా, వాగ్దాన నేతుడా, మీకు స్తోత్రాలు. మీ పిల్లలను మమ్మల్ని అందరూ జ్ఞాపం చేసి మా ప్రతి అక్కర ప్రతి అవసరత కూడా మీరు తీర్చి మాకందరికీ శాంతి, సమాధానం, జయము, విజయము, ఆనందాదర, సంరక్షణ దయచేసి మమ్మల్ని నిరంతరము నీ నా మహిమార్థమైన నడిపించమని, మీ కృపాక్షలు మాకు అనుగ్రహించమని నా ప్రభును జాతరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధాన్ని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.